దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని చుంగ్గేచంగ్ నది పరిసరాలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం ఇందులో భాగంగా చుంగ్గేచంగ్ నది వివరాలు తెలుసుకున్నారు. చుంగ్గేచంగ్ నది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు అనేక ఆలోచనలు కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఈ నది 11 కిలోమీటర్ల వరకు విపరీతమైన కలుషితాలతో ఉండేది. 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దారు. సియోల్ నగర వాసులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఏటా 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, సీఎం రేవంత్ టీం సియోల్ నగర పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ సౌత్ కొరియా పర్యటనలో భాగంగా నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా సౌత్ కొరియాలో పర్యటన చేస్తున్నారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉన్నారు. సో మరి కొంతమంది అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ఎక్కడైతే ఈ దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఉన్నటువంటి నడి ఒడ్డున ఉన్నటువంటి ఈ చుంగ్గేచంగ్ నదిని వాళ్ళు ఇవాళ పర్యటించి అక్కడ ఆ నది గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడ ఎట్లా ఈ నదిని సుందరీకరణ చేశారు అనే దానిపైన డైరెక్ట్గా సీఎంతో పాటు మంత్రి తిరిగి అక్కడ పరిసరాలన్నీ కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అక్కడ తర్వాత ఎట్లా దీన్ని నిర్మాణం చేపట్టారు అనే దాని మీద అక్కడ కొంత అవగాహన తెచ్చుకున్నారు. అయితే ఆ సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కొంత కామెంట్ కూడా చేశారు. అయితే ఈ నదిని చూసిన తర్వాత, ఈ నది ఏదైతే సుందరీకరణ చేశారో దీన్ని చూసిన తర్వాత మా హైదరాబాద్లో ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి మరికొన్ని ఆలోచనలు నాకు వచ్చాయి, మరింత అవగాహన పెరిగింది అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అయితే ఇది వాస్తవానికి మొత్తం ఈ 11 కిలోమీటర్లు ఉంటుంది. సౌత్ కొరియాలో ఉన్నటువంటి ఈ సియోల్ రాజధానిలో ఉన్నటువంటి ఈ నది మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. 2005 కంటే ముందు కూడా మొత్తం ఇది చాలా అంటే ఇప్పుడున్నటువంటి దాంతో పోల్చుకుంటే మొత్తం కలుషితంతో నిండిపోయినటువంటి నదిగా అది ఉండేది. అయితే 2005 తర్వాత దాన్ని సుందరీకరణ చేశారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే 2005 కంటే ముందుకు ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ అక్కడ కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా చాలా నీట్నెస్ కనబడుతూ ఉన్నది. తర్వాత చుట్టుపక్కల ఈ టూరిజం డెవలప్మెంటు అక్కడ కనబడుతూ ఉన్నది. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే 2005 కంటే ముందుకు ఇప్పటికు చాలా డిఫరెన్స్ అక్కడ కనబడుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల నుంచి కూడా కొన్ని కోట్ల మంది దాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పర్యటించిన తర్వాత ఇక ఇది హైదరాబాద్లో ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నామో ఆ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎంతో ఇది ఉపయోగపడుతుంది, ఈ అవగాహన తనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. అయితే ఇక హైదరాబాద్లో ఉన్న దానిపైన కూడా ఇప్పటికే దీని మీద ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించారు. సో హైదరాబాద్లో దాదాపు 55 కిలోమీటర్ల వరకు ఈ మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇక ఈ ప్రాజెక్టులు తెలంగాణలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి అధ్యక్షులతో కూడా మాట్లాడి సహకరించాలి, ప్రోత్సాహాలు అందించాలని చెప్పారు. అందులో భాగంగానే ఇక ఈ సౌత్ కొరియా టూర్లో భాగంగా ఇవాళ దీన్ని పర్యటించారు, ఈ నదిని పర్యటించారు. ఈ నదిలో అక్కడ ఉన్నటువంటి ఎట్లా ఉంది, ఎట్లా వాటర్ ఎట్లా పారుతూ ఉన్నాయి, గతంలో ఎట్లా ఉంటుండే, ఇట్లా ఓవరాల్గా దీని మీద పరిశీలించిన తర్వాత ఇక హైదరాబాద్లో చేపట్టబోయే ఈ మూసీ ప్రక్షాళనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా సౌత్ కొరియాలోనే మరికొంతమంది కంపెనీలకు సంబంధించినటువంటి ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి బృందము భేటీ అయ్యి తర్వాత ఒప్పందాలకు సంబంధించి రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఈ రేపు ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్కు రానుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.